స్థానిక ఆర్టీసీ బస్టాండ్ అవుట్ గేట్ ఎదురుగా గల ఈ కన్వెన్షన్లో సంతాన సాఫల్యతపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి, వైకుంఠపురం, నోవా ఐవీఎఫ్ హాస్పిటల్ సంయుక్తంగా సోమవారం ఈ కన్వెన్షన్లో సంతాన సాఫల్యతపై ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. సంతానం కలగని దంపతులు వచ్చి తమ సమస్యలను చెప్పి తగిన సలహాలను తీసుకున్నారు. గత సంవత్సరం రోటరీ తరపున నోవా హాస్పిటల్ వారితో కలిసి ఏర్పాటు చేసిన క్యాంపుకి వచ్చిన ఒక మహిళ నోవా హాస్పిటల్ వారి వైద్య సహాయంతో ప్రెగ్నెన్సీ అయ్యారు. దీంతో ఈ శిబిరానికి వచ్చి డాక్టర్ను కలిసి పండ్లిచ్చి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రోటరీ అధ్యక్ష కార్యదర్శులు నల్లూరి వెంకటేశ్వరరావు, గుమ్మడి వెంకటనారాయణ, అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, డాక్టర్ ధూళిపాల రవీంద్రనాథ్, కార్యదర్శి మల్లాది అర్జున్, సూర్యనారాయణ, నోవా హాస్పిటల్స్ డాక్టర్స్, సిబ్బంది పాల్గొన్నారు. ఈరోజు తెనాలిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో నోవా ఐవీఎఫ్ తరపున మేము సంతానము లేని వారికి ఉచిత వైద్యము శిబిరము ఇక్కడ జరిగించున్నాము. మరి దీన్ని సహకరించిన రోటరీ క్లబ్ వారికి, చక్కగా నిర్వహించిన మా నోవా ఐవీఎఫ్ అండ్ మరియు రోటరీ క్లబ్ వారికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. మరి ఇలాంటి కార్యక్రమాలు అన్ని ప్లేసెస్లో జరగటం వలన సంతానం లేనివారు వారి యొక్క కుటుంబంలో సంతానం లేమి అనే ప్రాబ్లం నుంచి తప్పించుకొని చక్కగా బిడ్డలు కలిగి సంతోషంతో జీవించే అవకాశం కలుగుతుంది. మరి ఇట్లా ఫ్రీ క్యాంప్స్ కూడా జరగటం వలన చాలామందికి ఫ్రీ అని వచ్చి వారు తెలుసుకొని అన్ని రకాల విధమైన ప్రాబ్లమ్స్ లైక్ అంటే ఇన్ఫర్టిలిటీ సంబంధించిన మేల్ ఫ్యాక్టర్స్ కానీ ఫీమేల్ ఫ్యాక్టర్స్ కానీ ఇట్లాంటి ఫ్యాక్టర్స్తో బాధపడుతున్న వాళ్ళ కుటుంబంలో పిల్లలు ఉండటం వలన కలిగే ఆనందమును, సంతోషమును వాళ్ళు పొందగలుగుతారు. గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మనకి ఈ స్వతంత్రం రావటానికి ఎందరో మహానుభావులు త్యాగాల ఫలితమే ఈరోజు మనం ఈ స్వేచ్ఛా వాయువులు పిలుచుకోవటానికి కారణం. ఈరోజు మా రోటరీ క్లబ్ తరపున ఈ కన్వెన్షన్ హాల్లో నోవా ఐవీఎఫ్ హాస్పిటల్ వారిచే సంతానం లేని వారికి మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఈ మెడికల్ క్యాంప్కి సంతానం లేని వారు వచ్చి డాక్టర్ గారి సలహాలు అవి తీసుకుని ఆ క్యాంప్ని ఉపయోగించుకుంటున్నారు. ఈ క్యాంపు సాయంత్రం 4 దాకా జరుగుతుంది కాబట్టి ఈ క్యాంప్కి చాలామంది వస్తారని చెప్పేసి ప్రతి సంవత్సరం ఈ రిపబ్లిక్ డే సందర్భంగా ఈ 22వ తారీఖు ఈ నోవా హాస్పిటల్ వారు మాకు ఈ అవకాశం ఇవ్వటం చాలా సంతోషంగా ఉంది. ఈ సందర్భంగా